కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ముగిశాయి. కార్తీక అమావాస్య పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. స్వామివారికి తెల్లవారుజాము నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పసుపు, కుంకుమ, గంధం, విభూది, వివిధ పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయం వద్ద భారీ ఎత్తున దీపోత్సవ కార్యక్రమం జరిగింది. దీపోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయం వద్ద చెండయ్య మేళం, దేవతామూర్తుల వేషధారణలో కళాకారుల కాంతారా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మళ్ల చిన్న, ఈవో శ్రీనివాసరావులు కండువా వేసి ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయం బయట ఏర్పాటు చేసిన మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో విఘ్నేశ్వరుడు, శ్రీ భానులింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. ఆలయంలో ఏర్పాటు చేసిన కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో దాతలు చిక్కాల చౌదరయ్య, తాతాజీ, సంగిశెట్టి అశోక్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కలిదండి సురేష్, సూర్య గంగాధర్, ఏ పార్వతి, వెంకటలక్ష్మి, మీనాక్షి విజయకుమార్, వరలక్ష్మి, హరిప్రసాద్ శర్మ, ఉమామహేశ్వరరావు, సుంకర శ్రీనివాస్, గువ్వల సూర్యప్రకాష్, సత్యనారాయణ, ముమ్మిడి త్రిమూర్తులు, సునీత, వాణి, పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్న మిత్ర బృందం